హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ మలై కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ రెసిపీని వైట్ చికెన్ అంటే సరిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ చేసుకునే చికెన్ కర్రీ బోర్ కొడితే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీని చాలా సింపుల్గా, ఈజీగా, చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకండి లేటు, ఈ చికెన్ మలై కర్రీని ఇంట్లో ఈజీగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. మీకు ఎంత చికెన్ కావాలో అంత చికెన్ తీసుకొని నీట్గా 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఇలా కడిగేసుకున్న చికెన్ ని రెడీగా పక్కన ఉంచుకోండి. ఈ చికెన్ లోకి ఇప్పుడు మిరియాల పొడి, సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను మిరియాలని మెత్తగా మిక్సీ పట్టుకొని స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇలా జల్లి పట్టుకుంటే మనకి మెత్తటి పొడి వస్తుందన్నమాట. ఇలా మిక్సీ పట్టి స్ట్రెయిన్ చేసుకున్న మిరియాల పొడిని 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్, మిరియాల పొడి వేసుకొని చేత్తో మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని 1 గంట 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. చికెన్ ఎప్పుడైనా గానీ సాల్ట్ లో ఎంత బాగా నానితే అంత జ్యూసీగా ఉంటుంది. కర్రీ చేసుకున్న తర్వాత చికెన్ ముక్క చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట. ఇలా చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత పైన ఏదైనా టైట్ గా ఉండే మూతను పెట్టేసేయండి. ఇక్కడ నేనైతే సిల్వర్ ఫాయిల్ పెట్టేశానండి. ఇలా పెట్టిన తర్వాత ఈ చికెన్ ని 1 గంట 2 గంటల పాటు పక్కన వదిలేసేయండి. నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉండే ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలపండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని ఒక 10-15 జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఇలా జీడిపప్పులు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీడిపప్పు మొత్తం కూడా బాగా మగ్గించండి. ఇలా 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసి ఇవి చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా చికెన్ ని ఒకసారి మూత తీసి చూడండి. మనకి చికెన్ కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది. కర్రీ కోసం చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ ని ఇప్పుడు పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి మొత్తం కూడా ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఇలా మిక్సీ జార్ లోకి వేసుకొని మూత పెట్టి ఫైన్ గా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని మనం ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్న ప్యాన్ లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 3 లవంగాలు, ఒక 4 యాలకులు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 స్పూన్ల ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగనివ్వండి. ఇలా కొంచెం వేగిన తర్వాత మొత్తం కూడా కలిసిపోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్లో కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ అడుగంటకుండా మొత్తం బాగా కలుపుతూ మగ్గించాలి. ఉల్లిపాయ పేస్ట్లో జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. బాగా అడుగు నుంచి కూడా మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ మగ్గించాలి. ఏమాత్రం కలపకపోయినా అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఇది మొత్తం మగ్గిపోయేంత వరకు కూడా ఉల్లిపాయల్లో, పచ్చిమిర్చిలో ఉండే పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగించండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి. చికెన్కి ఈ పేస్ట్ మొత్తం ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి మగ్గించండి. ఇలా 5 మినిట్స్ పాటు మూత తీసి మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. ఇలా సిమ్లో పెట్టి మగ్గించడం వల్ల చికెన్ అడుగంటకుండా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఇలా బాగా మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ధనియాలు, జీలకర్ర పొడిని వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ధనియాలు, జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ దాకా వేసానండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి చిన్న కప్పుతో పెరుగు వేసుకోండి. ఈ పెరుగు కూడా స్మూత్గా కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఒక చిన్న కప్పుతో కానీ ఒక చిన్న గ్లాస్తో కానీ పెరుగు వేసుకొని మొత్తం కూడా కలిసిపోయేంత వరకు కలుపుకోండి. నెక్స్ట్ ఇలా టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. చివరిగా ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇలా కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి. చూడండి, ఇక్కడ మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ పాటు మగ్గించి మూత తీసి బాగా కలుపుకోండి. అడుగు నుంచి కూడా ఈ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. చాలా సాఫ్ట్ గా ఉడికిపోయాయి.
ఉంటాయి. అలాగే చికెన్ ముక్క కూడా జ్యూసీగా చాలా బాగుంటుంది తింటుంటే. చికెన్ లో సాల్ట్ వేసి 1-2 గంటల పాటు బాగా నానపెడితే చికెన్ జ్యూసీగా చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది. ఈ టిప్ గుర్తుపెట్టుకొని ఈసారి చికెన్ ని చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదండి మలై చికెన్ కర్రీ ఎంత సింపుల్ గా రెడీ అయిపోయిందో. మీరు ఈసారి మలై చికెన్ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చికెన్ తో వెరైటీగా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ చికెన్ మలై కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.